హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని జనాంగమైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి దైవ దేవుని మీ అందరికీ తెలియజేస్తూ, ఉదయకాల సమయంలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మనము ఏమై ఉన్నాము, మన ప్రవర్తనను బట్టి దేవుడు మనకేమి మేలు చేయబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చే ఆశీర్వాదములేంటి, దీవెనలేంటి, ఈ రీతిగా మనము ఒక దినము తెలియచేసుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివార పండుగ. ప్రతిరోజు ప్రతి ఆదివారం మనకు పండుగ అనే విషయాన్ని మీరు గుర్తించాలి. పండుగలో మనము అంటే లోకస్థితిలో ఉన్నదప్పుడు, అనగా మార్పు లేనప్పుడు ఏదైనా పండుగ మన సమీపానికి వస్తుందంటే ఎంత ఆనందము అడావడి చేసుకుంటూ ఉండేవాళ్ళమో. అక్కడ ధనధాన్యాలతో సంబంధం లేదు, తారతమ్యాలతో సంబంధం లేదు, కానీ వచ్చేది పండుగ. పేదవాడైనా, దరిద్రుడైనా, ధనికుడైనా వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు వారి స్థాయిని బట్టి. మరి పండుగేగా. ఈరోజు మార్పు చెందిన మనమందరము ఏ పండుగ చేసుకుంటున్నామంటే పరిశుద్ధ పునరుద్ధాన ఆదివార పండుగ చేసుకుంటున్నాం. ఈ పండుగ మనందరి నిత్యత్వాన్ని చూపించే పండుగ, మన అందరి గురిని చూపించే పండుగ, మన అందరి యొక్క రాజు అయిన యేసుక్రీస్తును కలుసుకునే పండుగ. ఆ పండుగను సంపూర్ణంగా హృదయానందముతో ఆనందించాలని, ఆస్వాదించాలని కోరుతూ ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 రాయబడి ఉన్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఒకవేళ అది కఠినంగా చెబుతున్నాడా, మృదువుగా చెబుతున్నాడా, దేనికోసం చెప్తున్నాడో అది ముఖ్యమైన ఉద్దేశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే చెప్పే విధానంలో ఒక్కొక్కసారి కఠినత్వం కనపడవచ్చు, మృదువు కనపడవచ్చు, కానీ గురి మాత్రం ఒక్కటేగా. ఆ గురి ఏంటనంటే, పౌలు భక్తుడు చెప్పాలనుకున్నటువంటి గురి ఏంటనంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయం ఉన్నారు. ఎవరు? నీవు, నేను. ఇవన్నీ చెప్తున్న పౌలు కూడా ప్రభువుని అంగీకరించిన ప్రతివారు, అంగీకరించని వారు కూడా దేవుని ఆలయాలే. ఒకానొక దినాన్ని మార్పు కలుగుతుంది. నీ వలే నా వలే వారికి మార్పు కలుగుతుంది. ఆ మార్పులో వారు దేవుని మందిరం యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. సరే రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మనము ధ్యానించుతున్నటువంటి వాక్యము, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీరందరూ దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయంలో ఏమున్నది? అలా దేవుని ఆలయం అంటే ఏమిటి? దేవుని ఆలయము పరిశుద్ధమైనది, దేవుని ఆలయము ఘనమైనది, దేవుని ఆలయము విలువైనది. ఈ 3 మాటలలో ఈరోజు దేవుని ఆలయమును గురించినటువంటి విషయాన్ని ధ్యానించబోతున్నాం. గమనించండి, దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమై ఉన్నది, పరిశుద్ధమై ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన నివసించే స్థలము కూడా పరిశుద్ధమే. దేవుడు ఘనమైన వాడు గనుక ఆయన నివసించే స్థలము కూడా ఘనమైనదే. దేవుడు బహు విలువైన వాడు గనుక ఆయనను వెంబడించేవారు లేదా ఆయన నివసించే స్థలము కూడా విలువైనదే. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, పరిశుద్ధమైనది, ఘనమైనది, విలువైనది, ఈ 3 ఈ దినమున మనము
మన దేహమునకు ఆస్వాదించుకుందాం. యేసు తండ్రి అయిన దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడను. లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉన్న మాట, నేను పరిశుద్ధుడను. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన నివసించే ప్రతి స్థలము పరిశుద్ధమైనదే. ఆయన అపవిత్రమైన స్థలములలో నివసించువాడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన నివాసమును కూడా పరిశుద్ధమైన నివాసముగానే చేసుకుంటున్నారు. గమనించండి, ఒకానొక దినానికి గెరాసేనుల ప్రాంతాన్ని దర్శించాడు. ఆయన దర్శించినప్పుడు ఒకడు 2000 దెయ్యాలు పట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభుకి ఎదురుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఎదురుగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువుతో వాదించడానికి ప్రారంభిస్తున్నాడు, కానీ అతనిని దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు ఆలయముగా కానీ అతడు ఈయనను కానీ చేర్చుకోలేదు. అయితే ఎప్పుడైతే దెయ్యములు అతన్ని విడిచి వెళ్ళిపోయినాయో అతను స్వస్థ చిత్తుడై యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును నడవడం ప్రారంభించాడు. గమనించండి, యేసు ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నాడు. అలాగే యేసు ప్రభు కూడా ఆయన హృదయంలోనికి వెళ్ళాడు. ఇలా వెళ్ళాలి అనంటే, ఆయన రావాలి అనంటే ప్రతి ఒక్క హృదయము శుద్ధీకరింపబడాలి. శుద్ధీకరింపబడిన పరిశుద్ధపరచబడిన స్థలములను మాత్రమే ఆయన ఎన్నుకుంటున్నాడు. గమనించండి, ఎన్నుకుంటున్నాడంటే నీవే పరిశుద్ధుడు చేసుకోలేవు, కానీ ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఎలా పరిశుద్ధపరుస్తున్నాడంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవునితో సహవాసము ద్వారా, దేవునిలో ఉండుట ద్వారా ఆయన మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తమును బట్టి మనలందరినీ పరిశుద్ధపరిచాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనది. అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వారు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. హల్లెలూయా. మనం ఆయనకు భయపడినప్పుడు మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. మనం భయపడలేదంటే పరిశుద్ధత లేనట్టే కదా. దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి. లోకమును గురించి భయపడవద్దని 365 సార్లు ఉంది, కానీ దేవుని గురించి భయపడమని, అంటే దేవుని గురించి భయపడమనంటే ప్రతి విషయమునందును దేవుడు నాతో ఉన్నాడని జాగ్రత్త పడితే అతను పరిశుద్ధమైన స్థలముగా ఉంటాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. కాబట్టి ఈ దినమున మనము లోక సంబంధమైన వాటికి చోటిచ్చి మనము దేవుని ఆలయానికి వెళ్ళకపోతే, దేవుని రాజ్యములో కానీ ప్రవేశించకపోతే, దేవుడు ఇచ్చినటువంటి ఆ సహవాసపు ఐక్యతను, ఆరాధన స్థలాలను మనము పోగొట్టుకుంటే మనలో భయము లేదు అని అర్థం. భయము లేదు అని అర్థం. భయము లేని ప్రతి ఒక్కడు పాపి అని అర్థం. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. సిలువలో ఉన్న ఆ రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి అయితే నిన్ను నీవే దించుకో, నిన్ను నీవే రక్షించుకున్నాడు. ఆ సిలువలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? ఎప్పుడైతే దేవునికి భయపడటం అలవాటు చేసుకున్నామో మనం పరిశుద్ధత మనలోనికి వస్తుందండి, పవిత్రత మనలోనికి వస్తుందండి, యథార్థత మనలోనికి వస్తుందండి. కాబట్టి నీవు దేవునికి భయపడి ఈ దినమున దేవుని సన్నిధిలో కనపడాలి. నువ్వెక్కడ వాడివైనా, ఎవరి వారివైనా, ఏ స్థలములో ఉన్నా నీవు తప్పక దేవుని మందిరములో కనబడాలి.
అప్పుడు నీవు దేవునికి భయపడేవాడు అని, నువ్వు పరిశుద్ధుడు అని సాక్ష్యము పొందుతావు. రెండవది, దేవుని యొక్క మందిరము ఘనమైనది, దేవుని ఆలయము ఘనమైనది. ఇక్కడ మనము ఒకే ఒక వచనంలో మొత్తం అన్ని రాసి ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నాను. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును, ఆయన నామము ఎలాంటిది? ఘనమైనది. ఆయన ఆలయం ఏమై ఉన్నది? ఘనమైనదై ఉంది. అన్యజనుల మధ్యన దూషించిన అంటే మనం ఎక్కడో ఏదో ఒక స్థలానికి వెళ్తాం, వారు ప్రభువును అంగీకరించిన వారై ఉంటారు, మనమేమో వారితో మాట్లాడుతూ ఉండిపోతాం. ఈ రోజున పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా వారితో సహవాసం చేస్తూ ఉంటాం, స్నేహం చేస్తూ ఉంటాం. అది ఎంత బాధాకరమో తెలుసా మీకు? నేను నవ్వుతూ చెప్పినా అది చాలా బాధాకరం. అది అన్యజనుల మధ్యన ఆయన అనుకుంటాడంట, ఇదిగో ఒక రక్షించబడిన వ్యక్తి, ఆరాధన చేయవలసిన వ్యక్తి, యేసయ్య మా కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆరాధనకు వెళ్లకుండా ఈ పనుల్లో ఉన్నాడు, ఈ పాటల్లో ఉన్నాడు, లేదా ఈ సంపదలో ఉన్నాడు, లేదంటే నాతో కాలక్షేపణ చేస్తున్నాడు అని తన హృదయములో అనుకుంటా ఉంటే నీవు ఆయన ఎదుట దేవుని ఘనమైన నామాన్ని అవమానపరిచినట్టు. మరి దేవుని ఆలయమైన నీవు దేవుని గణపరుస్తావా? దేవుని అవమానపరుస్తావా? కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి ఘనమైనదని గుర్తించు. దేవుని సన్నిధి ఘనమైనదని గుర్తించు. మూడవది, దేవుని సన్నిధి విలువైనది. దేవుని సన్నిధి విలువైనది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ? ఈ భూమి మీద ఏ ఒక్కటి ఒకవేళ నేను సైంటిస్ట్ని కాదు కానీ నేను ఒక్కటి చెప్పగలను, రక్తాన్ని తయారు చేయలేరు. అందుకనే ఏదైనా ప్రమాదం జరిగితే రక్తాన్ని వేరే వాళ్ళు దెక్కిస్తారు. రక్తాన్ని ఆ శరీరమునకు ఆ శరీరమే సృష్టించుకోవాలి కానీ అది ల్యాబ్లో తయారు చేసేది కాదు. మందులు తయారు చేయగలుగుతున్నారు కానీ రక్తాన్ని తయారు చేయలేరు. గమనించండి, రక్తాన్ని ఎవరు తయారు చేయలేరు. రెండవది, అత్యంత అల్పమైనది మనం తిరుగుతున్నది, మంటిని ఎవరు తయారు చేయలేరు. మనము తయారు చేయలేనివి ఈ భూమి మీద చాలా ఉన్నాయి. అవన్నీ దేవుడు మనకు తయారు చేసి ఇచ్చాడు. మనం వాటిని వాడుకుని ఇంకా వాటిని ఆధారం చేసుకుని అనేక రకాలైనటువంటి వస్తువు సంపదలు మనం సృష్టించుకోవచ్చేమో కానీ, తయారు చేసుకోవచ్చేమో కానీ మనం సృజించలేనివి ఉన్నవి. అటువంటిది రక్తమును ఎవరు సృజించలేరు. అయితే ఆ రక్తము పరిశుద్ధుడైన రక్తం అయితే ఇంకెవరు దాన్ని సృజించగలరు? ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను నన్ను పవిత్రపరిచింది. పవిత్రపరచుడు ద్వారా మనకు విలువ వచ్చిందండి. విలువ అంటే మురికిలో పడిపోయిన వ్యక్తిని, లేదా లోకములో శాపములో నరకములో పడిపోయిన వ్యక్తిని ఆయన వచ్చి వెతికి రక్షించి లేవనెత్తి ఆ యొక్క మురికినంతటిని కడిగాడు. నీటి వలన కడిగాడు, అది బాప్తిస్మము. ఆత్మ వలన కలుగుతున్నాడు, అది మన స్వభావాలన్నీ మారుతున్నాయి, అది రక్తములో మార్పు. ఈ రోజున పాప స్వభావం మనలో లేదు అని అంటే, నీలో లేదు అని అంటే నువ్వు దేవుని ఆలయము. నువ్వు దేవుని ఆలయం ఎందుకయ్యా అంటే ఆయన విలువైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు కనుక ఆ విలువైన రక్తము నీలో ఉన్నది కనుక నీవు విలువైన వాడుగా మార్చబడ్డావు. ఇప్పుడు మనం అంటున్నాము దేవుని ఆలయము నేనే అంటున్నాం కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. నీవే దేవుని ఆలయము, నీవే దేవుని ఆలయము. దీన్ని కాదంటానికి ఎవరూ సరిపోము. నీవే దేవుని ఆలయము. మరి దేవుని ఆలయమైన నీవు ఈరోజు ఆలయములో ఉండవలసిన వాడవా, బయట ఉండవలసిన వాడవా? నీ వ్యక్తిగత అవసరాల్లో ఉండవలసిన వాడవా, నీ వ్యక్తిత్వాన్ని రక్షించిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధిలో ఉండవలసిన వాడవా?
గమనించండి, ఆలయము అంటే మనమే. ఎక్కువ ఆలయాలు కలుసుకుంటున్నాం. ఎక్కువ ఆలయాలు కలుసుకుని మనలను ఆలయముగా చేసుకున్నటువంటి ప్రభువును మహిమపరుస్తున్నాము. అందుకొరకు కూడుకుంటున్నాం. అందుకొరకు కూడుకుంటున్నాం. మొదట మనం కూడుకునేది ప్రభువును మహిమపరచడానికి కూడుకుంటున్నాం, మన రక్షకుని ఆరాధించడానికి కూడుకుంటున్నాం. అలా కూడుకోవడం నువ్వు మానేస్తే మరి నువ్వు దేవుని ఆలయమేనా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. సంతోషించండి. ఆయన మనలను ఆలయముగా మార్చుకున్నాడు, మనం చేసుకోలేకపోయాం. అయితే ఆయన మార్చుకున్న తర్వాత, ఆయన చేసుకున్న తర్వాత మనము ఆయన పరిశుద్ధతను గణపరచవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిద్దాం. ఆయన ఘనతను మనం కొనియాడవలసిన వారమై ఉన్నాము. కనుక మనము కూడా భూమి మీద గనులుగా జీవిద్దాము. గనుడు అంటే ధనం ఉన్నవాడు కాదని మర్చిపోకండి. గనుడు అంటే భోగభాగ్యాలు ఉన్నవాడు కాదని మర్చిపోకండి. గనుడు అంటే పరిశుద్ధంగా జీవించిన వాడు. గనుడు అని ఒకవేళ భోగభాగ్యాలే గొప్పవి అనుకుంటే అది ఈ లోకంలో ఎంత సంపాదించినా ఇక్కడే ఉండిపోతుంది కదా. ఇక్కడే ఉండిపోయింది అని నిన్ను గనుడు అని పరలోకం ఎలా పిలుస్తుంది? భూమే పిలుస్తుంది. కానీ నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి నిత్యత్వం ఉన్నది. అది నిత్య సంతోషమా, నిత్య నరకమా? నిత్య సంతోషానికి వెళ్ళాలనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి యేసయ్య మన దగ్గరకు మనతో ఉండటానికి, లేదా ఇక్కడికి వస్తే ఇప్పుడు ఆయన నిత్యత్వంలోనికి వెళ్ళాడు కనుక మనము కూడా నిత్యత్వంలో ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఆయన ఉన్న స్థలంలో మనము ఉండాలి అంటే, నిత్య సంతోషంలో అడుగు పెట్టాలని అంటే, ఆయన ఆలయమైన నీవు ఈ రోజున ఎలా జీవిస్తున్నావు? నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీలో నివసిస్తాలనుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? వ్యర్థమైన మాటలు విడిచిపెట్టావా? వ్యర్థమైన ఆశలు విడిచిపెట్టావా? లేదా ఇంకా చెప్పాలని అంటే, ఈ రకరకాలైనటువంటి మద్య పానీయాలకు అలవాటైపోయి కూడా దేవుని సన్నిధికి వెళ్తున్న వారు ఉంటున్నారే, అవన్నీ విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు. నీవు త్రాగే ప్రతి ప్రియ దేవుని బిడ్డ గమనించండి, నువ్వు దేవుని సన్నిధి గలవాడవై ఉండి, దేవునిలో ఆనందించవలసిన వాడవై ఉండు, దేవునిలో సంతోషించవలసిన వాడవై ఉండి, ధనములో సంతోషించిన, మత్తులో సంతోషించిన, మగువలో సంతోషించిన దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నీ భార్య, నీ బిడ్డలు, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవలసిన బాధ్యత నీకున్నది. నువ్వు కాపాడుకుంటే వెనకాల నీ పిల్లలు కూడా కాపాడుకుంటారు. గమనించి ఈ ఉదయకాల సమయంలో నేను ముగించబోతున్నాను. మీరు నేను దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయమై ఉన్నాము. ఈ దేవుని ఆలయమైన మనము పరిశుద్ధంగా ఉండాలి. మన స్థలము, మన యొక్క మాట, మన ప్రవర్తన ఈరోజు దేవునికి కనపడాలి. అలాగే ఆయన ఘనమైన వాడు, నిన్ను నన్ను ఘనపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఎక్కడ కించపరచడం లేదండి. ఆయన హెచ్చరిస్తాడు కానీ కించపరచడండి. ఆయన బుద్ధి చెబుతాడు కానీ అవమానపరచడండి. ఒకవేళ ఎవరైనా బుద్ధికి ఇష్టపడట్లేదని అంటే దేవునికి విరోధంగా మారుతున్నారు. గమనించండి, ఆయన హెచ్చరిస్తాడు, ఆయన బుద్ధి చెబుతాడు. అది నీ ప్రయోజనం కొరకే. మెట్టుకు నిన్ను ఘనమైన వాడిగా తీర్చిదిద్దుతాడు. మూడవది విలువైన వాడు. నువ్వు విలువైన వాడిగా మార్చబడతావు. అందుకొరకు నీవు ఈ దినమున దేవుని సన్నిధిలో పండుగ చేసుకోవాలి. నేను పరిశుద్ధుడను, నేను ఘనమైన వాడను, నేను విలువైన వాడను, నా దేవుడు నన్ను అలా చేశాడని ఎవరు లోకములు ఇవ్వలేని ఘనత ఆయన మనకు ఇచ్చాడు గనుక సంతోషించి ఆనందించి ఆయన సన్నిధిలో ఈ దినమున పండుగను చేసుకుందాం. అందరూ ఏ స్థలాల్లో ఉన్నా ఆ స్థలాల్లో మీరు దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఏ స్థలానికి వెళ్ళిన వారైతే మీకు ఆశ ఉంటే పెదపూడిలో దహించు అగ్ని ప్రార్థన మందిరం ఉన్నది, దానిలోనికి రండి, మాకు ఫోన్ చేయండి. దేవుని సన్నిధి మీరు ఘనముగా ఆనందిస్తారు, ఆర్భాటిస్తారు, విలువైన వారిగా మార్చబడతారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పండుగ దినమున
దేవాది దేవా, నీ రాజ్యమును విస్తరించి నిమిత్తము మమ్మల్ని ఆలయాలుగా చేసుకున్నారు. ఆలయాలన్నీ కలిపి ఒక సమూహంగా కూడుకుని ఉంటే అది పెద్ద మందిరం అవుతుంది. అయ్యా ఇదిగో తండ్రి, ఆ మహిమ కలిగినటువంటి మందిరములో నీవు నివాసం ఉండాలనుకుంటున్నారు. అయ్యా ఇదిగో తండ్రి, నీ నివాసము కొరకు మేము పండుగను ఆచరించి వారముగా ఆనంద సంతోషాలతో సమయాలకే ప్రభా నీ మందిరానికి వెళ్ళి ప్రభా నేను ఆరాధించుటకు సహాయము చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ఒక సేవకునిగా వచ్చుచున్న వారందరికీ మెండైన దీవెనలు తెలియచేస్తున్నాను. నాయన ఎవరైతే మందిరాలకు వస్తున్నారో ప్రభా వారందరికీ మెండైన దీవెనలు తెలియజేస్తున్నాను, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. తండ్రి నన్ను మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. మీరు దేవుని ఆలయం అందునే ఉండాలి, ఆయనను గణపరచాలి. అట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.